ఒక్కసారి ఊహించుకోండి, మీ టీం కేవలం 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది. కానీ మొదటి 5 ఓవర్లు ముగియకముందే స్కోర్ బోర్డు మీద కేవలం 26 పరుగులు మాత్రమే ఉన్నాయి. మరియు అప్పటికే 4 టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్కు చేరిపోయారు. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న అభిమానుల ముఖాల్లో ఆశలు ఆవిరైపోవడం, ప్రత్యర్థి జట్టు విజయం ఖాయమని సంబరాలు చేసుకోవడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ సరిగ్గా అదే సమయంలో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వచ్చి చరిత్రను తిరగరాస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్ 2020 ఆరాలో జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆ పీకల్లోతు కష్టాల నుండి ఎలా గట్టెక్కింది? 8 కోట్ల ధరకు అమ్ముడై ఫ్లాప్ అయిన ఒక ప్లేయర్ కేవలం 95 లక్షల ధరకు వచ్చి ఢిల్లీని ఎలా గెలిపించాడు? ఈ ఒక్క మ్యాచ్తో ఐపీఎల్లో జరుగుతున్న ఒక వింతైన సెంటిమెంట్ ఎలా బద్దలైంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏప్రిల్ 1వ తేదీన లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో ఒక వింతైన రికార్డ్ నమోదు కాబోతోందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఐపీఎల్ 2026 సీజన్ మొదలైనప్పటి నుండి జరిగిన మొదటి 4 మ్యాచుల్లోనూ హోమ్ గ్రౌండ్లో ఆడిన జట్లే విజయం సాధించాయి. కానీ ఈ మ్యాచ్తో ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ సెంటిమెంట్కు ఢిల్లీ క్యాపిటల్స్ స్వస్తి పలికింది. బ్యాటింగ్కు పెద్దగా సహకరించని ఆ కఠినమైన పిచ్ మీద లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ప్రారంభం నుండే తడబడింది. మిచెల్ మార్ష్ కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ను వేగంగా మొదలుపెట్టినప్పటికీ ఇతర బ్యాటర్ల నుండి అతనికి సరైన సహకారం అందలేదు. ముఖ్యంగా రిషబ్ పంత్ కేవలం 7 పరుగులకే రనౌట్ అవ్వడం మరియు ఐడెన్ మార్క్రామ్ 11 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్లో బోల్తా పడటం లక్నోను కోలుకోలేని దెబ్బతీసింది. లక్నో జట్టు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వారి టాప్ 5 బ్యాటర్లలో 3 సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఆయుష్ బదోని 0 పరుగులకే వెనుదిరగగా నికోలస్ పూరన్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి లుంగి యంగిరి బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఒకానొక దశలో లక్నో కేవలం 23 పరుగుల వ్యవధిలోనే 4 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కుల్దీప్ యాదవ్ తన మాయాజాలంతో మిచెల్ మార్ష్ను 35 పరుగుల వద్ద బోల్తా కొట్టించడంతో లక్నో సగం ఓవర్ల లోపే సగం వికెటెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట సమయంలో అబ్దుల్ సమద్ ఒక్కడే 25 బంతుల్లో 36 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడానికి ప్రయత్నించాడు. కానీ నటరాజన్ ఒకే ఓవర్లో సమద్ మరియు షమీలను అవుట్ చేయడంతో లక్నో ఆశలు ఆవిరయ్యాయి. చివరికి మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్నో 141 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్ల ప్రదర్శన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా టి నటరాజన్ మరియు లుంగి యేంగిరి చెరో 3 వికెట్లు తీసి లక్నో బ్యాటింగ్ వెన్నెముకను విరిచారు. నటరాజన్ 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా యంగిరి 3.4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. అక్షర్ పటేల్ కెప్టెన్గా బాధ్యతాయుతంగా బౌలింగ్ చేసి 3 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. కుల్దీప్ యాదవ్ కూడా 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసి లక్నోను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. 142 పరుగుల లక్ష్యమంటే ఢిల్లీకి చాలా సులువైన పని అని అందరూ భావించారు. కానీ అసలు డ్రామా అప్పుడే మొదలైంది. లక్నో తరపున ఈ సీజన్లో మొదటిసారి బరిలోకి దిగిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఢిల్లీ ఇన్నింగ్స్ మొదటి బంతికే కేఎల్ రాహుల్ను గోల్డెన్ డకౌట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. షమీకి ఇలా ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీయడం ఇది 5వ సారి. ఐపీఎల్ చరిత్రలో ఏ ఇతర బౌలర్కు కూడా ఇన్నిసార్లు ఈ ఘనత సాధ్యం కాలేదు.
షమి ఇచ్చిన ఆ ఊపుతో లక్నో ఇతర బౌలర్లు కూడా రెచ్చిపోయారు. 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన మొహిసిన్ ఖాన్ తన మొదటి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా నితీష్ రాణాను అవుట్ చేశాడు. ఆ వెంటనే యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్తో ఒకే ఓవర్లో పాతుమ్ నిస్సంకను మరియు అక్షర్ పటేల్ను అవుట్ చేయడంతో ఢిల్లీ కేవలం 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ సమయంలో మేనేజ్మెంట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా అయితే అశుతోష్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్గా పంపాలని వారు భావించారు. కానీ వికెట్లు త్వరగా పడిపోవడంతో సమీర్ రిజ్వీని క్రీజ్లోకి పంపారు. అయితే రిజ్వీ ఇన్నింగ్స్ ఆరంభం ఎంతో దారుణంగా సాగింది. అతను ఎదుర్కొన్న మొదటి 8 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. మొదటి 13 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ రిజ్వీని పంపి ఢిల్లీ తప్పు చేసిందా అని అనుకున్నారు. కానీ 8వ ఓవర్ చివరి బంతికి అన్రిక్ నోర్జే బౌలింగ్లో ఒక భారీ సిక్సర్ బాదిన రిజ్వీ ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. సమీర్ రిజ్వీ మరియు ట్రిస్టన్ స్టబ్స్ కలిసి 5వ వికెట్కు 76 బంతుల్లో ఏకంగా 119 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఢిల్లీని గెలిపించారు. రిజ్వీ 47 బంతుల్లో 5 ఫోర్లు మరియు 4 సిక్సర్లతో 70 పరుగులు చేయగా స్టబ్స్ 32 బంతుల్లో 3 ఫోర్లు మరియు 1 సిక్సర్తో 39 పరుగులు చేసి అండగా నిలిచాడు. ముఖ్యంగా షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో 3 ఫోర్లు బాదిన రిజ్వీ ఐడెన్ మార్క్రామ్ బౌలింగ్లో 4 మరియు సిక్సర్ కొట్టి కేవలం 37 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. లక్నో బౌలర్లు 16 వైడ్లతో కలిపి మొత్తం 20 ఎక్స్ట్రాలు ఇవ్వడం కూడా ఢిల్లీకి కలిసి వచ్చింది. అసలు ఎవ్రీ సమీర్ రిజ్వీ అని ఇప్పుడు నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. 22 ఏళ్ల ఈ యూపీ ఆటగాడు ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్లో కేవలం 49 బంతుల్లోనే సెంచరీ బాది వెలుగులోకి వచ్చాడు. 2024 ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇతని కోసం ఏకంగా 8 కోట్ల 40 లక్షల భారీ ధర వెచ్చించింది. ఆ ఏడాది తన మొదటి బంతినే సిక్సర్గా మలిచి రైనాలాగా దూకుడుగా ఆడటంతో అతన్ని రైట్ హ్యాండెడ్ సురేష్ రైనా అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఆ సీజన్లో అతను సరిగ్గా రాణించకపోవడంతో సిఎస్కే అతన్ని వదులుకుంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 95 లక్షలకే అతన్ని కొనుగోలు చేసి అతనిపై నమ్మకం ఉంచింది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని రిజ్వీ నిలబెట్టుకున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్కు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే అస్సలిష్టం లేదు. ఈ సీజన్ ఆరంభానికి ముందు ఆయన ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. కానీ యాదృచ్ఛికంగా అదే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఈరోజు తన జట్టుకు మొదటి విజయం లభించింది. ఢిల్లీ బౌలింగ్లో నటరాజన్, ఎంగిరి మరియు కుల్దీప్లు లక్నో పతనాన్ని శాసించగా బ్యాటింగ్లో రిజ్వీ మరియు స్టబ్స్లు అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేశారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. కానీ తక్కువ స్కోరు కావడం వల్ల అతను ఆ స్కోరును కాపాడుకోలేకపోయాడు. మహ్మద్ షమి గురించి కూడా మనం ప్రస్తావించాలి. అతను కేవలం ఐపీఎల్లోనే కాదు, దేశవాళీ క్రికెట్లో కూడా ప్రస్తుతం దుమ్ము రేపుతున్నాడు. రంజీ ట్రోఫీలో 37 వికెట్లు, విజయ్ హజారేలో 15 వికెట్లు తీసి టీమిండియాలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మ్యాచ్లో కూడా అతను వేసిన ఆ మొదటి బంతికి కేఎల్ రాహుల్ వికెట్ తీయడం అతని క్వాలిటీకి నిదర్శనం. అయితే లక్నో జట్టు ఓటమికి ప్రధాన కారణం వారి బ్యాటింగ్ వైఫల్యమే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయకపోవడం మరియు మిడిల్ ఓవర్లలో వికెట్లు సమర్పించుకోవడం వారి కొంప ముంచింది. ముగింపుగా చూస్తే ఈ మ్యాచ్ మనకు నేర్పే పాఠం ఏంటంటే క్రికెట్లో అనుభవం ఎంత ముఖ్యమో యువ ఆటగాళ్లలో ఉండే ఆ కసి కూడా అంతే ముఖ్యం.
సమీర్ రిజ్వీ తనపై ఉన్న విమర్శలకు బ్యాట్తోనే సమాధానం చెప్పి ఢిల్లీకి ఒక గొప్ప విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ IPL 2026లో తమ శుభారంభాన్ని ఘనంగా చాటుకుంది. అక్షర్ పటేల్ నాయకత్వంలో ఈ జట్టు ఈ సీజన్లో మరిన్ని అద్భుతాలు చేసేలా కనిపిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.